ఈ నెల 23న పి గన్నవరం నియోజకవర్గంలో చేపట్టబోయే వారాహయాత్ర విజయవంతం చేయాలని నియోజకవర్గ వారాహయాత్ర సమన్వయకర్త అప్పారావు పిలుపునిచ్చారు. 23న మధ్యాహ్నం 3 గంటలకు అంబాజీపేట 4 రోడ్ల సెంటర్ నుంచి ప్రారంభమయ్యే వారాహయాత్ర పి గన్నవరం మీదుగా వాడ్రేపల్లికి చేరుకుంటుందన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో ఉన్న పి గన్నవరం నియోజకవర్గంలో వీర మహిళలు అధికంగా ఉన్నారని, వారాహయాత్ర విజయవంతానికి అంతా కృషి చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ సార్ వారాహయాత్ర చేయడానికి చాలామంది అబ్జెక్షన్స్ అయ్యి పెడుతున్నారు. కానీ అలా కాకుండా మీరు ఆడవాళ్ళ లేడీస్ అసలు ఏమనుకున్నారు అక్కడ అంటారు. కానీ పవన్ కళ్యాణ్ సార్ సీఎం చేసే వరకు కూడా అవి ఏరమైన అందరం కూడా పోరాడి కృషి చేస్తాము. ఎవరు ఎన్నన్నా సరే చాలామంది సీఎం అవుతాడా అని 24 సీట్లు ఎక్కించైనా సరే మేము సార్ గారిని అసెంబ్లీకి గ్యారంటీగా తీసుకెళ్తాం. అసెంబ్లీకి 24 సీట్లతో తీసుకెళ్ళి చూపిస్తాం గ్యారంటీగా. ఇది పక్కా గ్యారంటీ. కానీ సీఎం ఇప్పుడు కాకపోయినా 2024 కైనా అవుతాడు అన్న, అది వాస్తవం చెప్తున్నాము. ఇది ఎవరికి చెప్తున్నామంటే గన్నవరం మండలం చిట్టుబాబు గారికి మొత్తం నా పేరును వినకుండా నిర్ణయం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన అన్నారంటే చాలాసార్లు వీర మహిళలు వీళ్ళు ఏం చేస్తారు, ఆనాడు సోనియా గాంధీని ఇక్కడ చంపేశారు వీళ్ళంతా అని అడుగుతున్నారండి సార్. మరి మేము పి గన్నవరం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏది మొదలుపెట్టినా సరే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా విజయవంతం చేస్తాము. మా పి గన్నవరం నియోజకవర్గంలోని ప్రెసిడెంట్లు అవనివ్వండి, వైస్ సర్పంచ్లు అవనివ్వండి, ఎంపీటీసీ కానీ, వార్డు మెంబర్స్ కానీ అత్యధిక సంఖ్యలో రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గం